బ్యాక్ టు మై ఛానల్ లతా మోనికా వ్లాగ్స్. దసరా దీపావళి కోసం నేనైతే కొన్ని కుర్తీ సెట్స్ ఆర్డర్ చేశాను. రీసెంట్ గా శారీస్ తీసుకున్నాను. ప్రతిసారి శారీస్ కంఫర్టబుల్ కాదు కదా, అందుకని నేను కొన్ని కుర్తీ సెట్స్ ఆర్డర్ చేశాను. అండ్ అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో. వాటి రివ్యూస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా మోనికా వ్లాగ్స్. రీసెంట్ గా నేను శారీస్ గురించి రివ్యూ అనేది ఇచ్చాను. ప్రతిసారి శారీస్ కంఫర్టబుల్ కాదు కదా, అందుకని నేను దీపావళికి, దసరాకి అండ్ మా ఇంట్లో చిన్న అకేషన్ ఉంది, దానికోసం నేను కొన్ని కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను. ప్రతిసారి శారీస్ వేసుకొని మనం తిరగలేం కదా, అంటే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం, అప్పుడప్పుడు కట్టే మనలాంటి వాళ్ళకైతే కొంచెం కష్టం కదా, అందుకని నేను కొన్ని కుర్తీ సెట్స్ ఆర్డర్ చేశాను. అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో. వాటి రివ్యూ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. నాలా ఎవరైతే తీసుకోవాలి కుర్తీ సెట్స్, అది కూడా తక్కువ బడ్జెట్ లో అనుకుంటే ఈ రివ్యూస్ తీసుకొని చూసి తీసుకుంటారు అన్న అభిప్రాయంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ స్టార్ట్ చేసేద్దాం వీడియో. సో నేను తీసుకున్న కుర్తీ సెట్స్ అయితే ఇవి చాలా తక్కువ బడ్జెట్ లో అండ్ మంచి క్వాలిటీలో నేను తీసుకున్నాను. ఇది డైలీ వేర్ కి అయినా, మనకి పార్టీ వేర్ కూడా మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. కాలేజెస్ కి వేర్స్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఆఫీస్ కి కానివ్వండి, ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. సో ఈ కుర్తీ సెట్స్ రివ్యూ అనేది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ కుర్తీ సెట్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ కుర్తీ సెట్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. నాకు తెలిసి మీకు ఈ షేడ్ వచ్చి రెడ్డిష్ టమాటో రెడ్ లా కనిపిస్తుంది అనుకుంటున్నా, కానీ ఇక్కడ డైరెక్ట్ గా చూస్తే అర్థం అవుతుంది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కుర్తీ. సో చూసారా, ఇక్కడ నెక్ అంతా కూడా వీ నెక్ డిజైన్ ఇచ్చారు అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. మీకు కనిపిస్తుందా క్లియర్ గా? ఇక్కడంతా కూడా వర్క్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. ఇది వచ్చేసి కాటన్ మిక్స్డ్ అండి, కాటన్ మిక్స్ బ్లెండ్ అంటారు కదా, అలా వచ్చింది. సో ఇక్కడ హ్యాండ్ కూడా ఇక్కడ మనకి వర్క్ ఇచ్చేసారు అండ్ మధ్యలో చిన్నగా ఇట్లాగా ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు మనకి. అండ్ ప్యాంట్ అయితే ఇది వచ్చేసి టోటల్ ప్లెయిన్ ఇచ్చేసారు. ప్యాంట్ వచ్చేసి చూస్తున్నారా. సో ఇదంతా కూడా కాటన్ బ్లెండ్ అన్నమాట. ఈ డ్రెస్ కి హైలైట్ దుపట్టా. ఇది వచ్చేసి ఆర్గాన్జా దుపట్టా ఇచ్చారు. ఇక్కడంతా క్రీమ్ కలర్ వచ్చి మనకి ఈ సైడ్స్ న ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కి అయితే ఈ దుపట్టా చాలా హైలైట్ అండి. ఇట్లా లాస్ట్ లో చిన్న లేస్ లాంటిది ఇట్లా ఇచ్చారు. అండ్ ఈ దుపట్టా, ఈ డ్రెస్ అయితే నేను ఈ దుపట్టా కోసమే తీసుకున్నా. సీరియస్లీ చాలా బాగుంది కూడా. ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ ఇచ్చేసారు, ఫ్లవర్స్. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ పట్టు వర్క్ లాగా ఇచ్చేసారు అనమాట. ఈ లుక్ అయితే చాలా బాగుంది అండ్ ఈ డ్రెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ కొంచెం సేమ్ ఉంటది, కానీ ఇది వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్. సో ఇక నెక్ ఫస్ట్ యోక్ పార్ట్ అంతా కూడా ఇట్లా ఇచ్చేసారు వర్క్. వి షేప్ ఇచ్చారనమాట నెక్ మోడల్. ఇదంతా కూడా కుందన్స్ తో ఇలా చెమ్కీల వర్క్ ఇచ్చారనమాట. ఇట్లా కుందన్స్ వర్క్ ఇచ్చారు. అండ్ ఇక్కడ హ్యాండ్ కూడా చిన్న డిజైన్ లాంటిది ఇచ్చారు. సో ఇట్లాగా డిజైన్ ఇచ్చారు. మధ్యలో చిన్న వర్క్స్ లా ఇచ్చారు ఇట్లా. అండ్ దీనికి లైనింగ్ కూడా వచ్చింది. ఇట్లా కాటన్ క్లాత్ అన్నమాట, లైనింగ్ కూడా ఇచ్చారు దీనికి. ఈ కుర్తీ అయితే మనకి హల్దీ ఫంక్షన్స్ కి చాలా బాగుంటది. సింపుల్ గా, అంటే హెవీగా మరి అంత గ్రాండ్ గాను లేదు, అంటే మనం వేసుకోకూడదు అన్న రేంజ్ లో కూడా లేదు, మరీ గ్రాండ్ గా లేదు. కాబట్టి సింపుల్ గా మనం ఇది హల్దీ ఫంక్షన్స్ కి క్యారీ చేసుకునే విధంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్. దీనికి మనకి పాకెట్ కూడా ఇచ్చారు. అండ్ ప్యాంట్ క్లాత్ కూడా రేయానే ఇట్లాగా మనకి చిన్న వర్క్ ఇచ్చేసారు ప్యాంట్ కి. ఇదంతా ఎలాస్టిక్ వచ్చేసింది. సో కంఫర్టబుల్ గా ఇది కూడా మనం వేర్ చేసుకోవడానికి బాగుంది. కొంచెం నాకు ప్యాంట్ కొంచెం పల్చగా అనిపించింది, అదర్వైజ్ ఓకే. అండ్ ఇది కూడా అంతే, ఆర్గాన్జా దుపట్టా ఇచ్చారు, సేమ్ ప్రింట్ వర్క్. ఇది వచ్చేసి టోటల్ ఎల్లో కలర్ ఇచ్చేసారు అనమాట. మనం ఇందాక చూపించింది వచ్చేసి క్రీమ్ కలర్ కమ్ మనకి ఆరెంజ్ మిక్స్ అయి ఉంది కదా, ఇది వచ్చేసి టోటల్ ఎల్లో కలర్ ఇచ్చేసారు. ఇది కూడా దుపట్టా చాలా బాగుంది. వీటన్నిటినీ కూడా మనము దుపట్టానే హైలైట్ చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు వచ్చే మీషో డ్రెస్సెస్ అన్ని కూడా దుపట్టాతో హైలైట్ చేసేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పర్పుల్. సో వైన్ కలర్ కుర్తా సెట్. ఇది వచ్చేసి ఇట్లా కాలర్ ఇచ్చారనమాట.
చక్కగా మంచిగా ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలా హ్యాండ్స్ కూడా చిన్న వర్క్ ఇచ్చేసారు అన్నమాట. హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ ఇచ్చారు. అండ్ మొత్తం ప్లెయిన్ గా కాకుండా దీనికి కూడా మధ్యలో ఇట్లా ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు. అండ్ టోటల్ సెట్ అయితే ఇది. దీనికి ఏం లైనింగ్ రాలేదు. ఈ కుర్తా సెట్ కూడా రేయాన్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ ప్యాంట్ అయితే క్వాలిటీ బాగుంది. ఇందాక ఎల్లో కలర్ దాని మీద ఇది కొంచెం బాగుంది అనమాట క్వాలిటీ. అండ్ ఎలాస్టిక్ వచ్చేసింది. దీని దుపట్టా నార్మల్ గానే ఉంది అనమాట. ఇట్లా సో దుపట్టా ఇట్లా ఇచ్చేసారు. సో బాగుంది. ఈ కుర్తీ సెట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది అఫీషియల్ గా చాలా బాగుంది అనమాట. ఈ కలర్ వచ్చేసి చాలా మందికి వైన్ కలర్ నచ్చుతుంది. వైన్ అండ్ ఇంకో సెట్ వచ్చేసి గ్రీన్. ఇది వచ్చి మెహందీస్ అప్పుడు అట్లా చాలా బాగుంటది. చూడండి, ఇది చాలా బాగుంది. స్మూత్ గా ఉంది. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ బట్ చాలా బాగుంది. స్మూత్ గా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఒక పార్ట్ అంతా ఇట్లా ఇచ్చారు. డిజైన్ వచ్చి హ్యాండ్ వచ్చి ఇట్లా ఇక్కడ మధ్యలో ఇట్లా వైట్ ప్రింట్స్ వచ్చినాయి అనమాట. ఇది బ్యాక్ కూడా ఇచ్చారు. అండ్ ఇది అంబ్రిల్లా కట్ అండి. ఇది వచ్చేసి అంబ్రిల్లా కట్. లెంత్ కూడా చాలా బాగుంది. ఇట్లా మనకు ఒక చిన్న లేస్ లాంటిది మధ్యలో ఇట్లాగా కుట్టేశారు. చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను తీసుకున్నవన్నీ SM సైజెస్ అన్నమాట. ఇట్లా హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఇచ్చారు. ఇలా మనకి ఎలాస్టిక్ వస్తుంది అనమాట. ఇలా హ్యాండ్. సో అండ్ దీనికి ప్యాంట్ కూడా ఇచ్చారు. సో ప్యాంట్ అయితే ఇది. దీనికి ఏం పాకెట్స్ రాలేదు బట్ బాగుంది. ప్యాంట్ కూడా క్వాలిటీ బాగుంది. ఇదంతా కూడా రేయాన్ ఫ్యాబ్రిక్. చాలా బాగుంది కలర్ అయితే. ఈ దుపట్టా చాలా బాగుందండి. భలే ఉంది అనమాట. స్మూత్ గా ఉంది ఈ దుపట్టా అయితే. ఇట్లా వచ్చేసింది అనమాట దుపట్టా వచ్చేసి. అండ్ ఈ దుపట్టా కూడా చాలా బాగుంది. చాలా స్మూత్ గా ఉంది దుపట్టా కూడా. అండ్ పింక్ కలర్. మీకు ఇక్కడ వచ్చేసి ఇది కూడా నాకు తెలిసి ఇది రెడ్ కలర్ లో కనిపిస్తున్నట్టు ఉంది వీడియోలో. బట్ ఇది వచ్చేసి పింక్ కలర్ అన్నమాట. ఇదంతా కూడా చెంకి అండ్ కంప్యూటర్ వర్క్ ఇచ్చారు. ఇట్లా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఒక చిన్న కట్ లాగా ఇక్కడ డిజైన్ భలే ఉంది. అండ్ హ్యాండ్ కూడా డిజైన్ గా చాలా బాగుంది. హ్యాండ్ ఇట్లా వచ్చింది అనమాట కట్ మోడల్. సో టోటల్ డ్రెస్ అయితే ఇది. మొత్తం ఇంకా ప్లెయిన్ ఇచ్చేసారు. కింద కూడా ఏం లేదు. అండ్ లైనింగ్ కూడా ఇచ్చారు బట్ ఇది కాటన్ క్లాత్ అయితే కాదు. బట్ ఇదంతా ఓవరాల్ గా చూస్తే కుర్తీ సెట్ కూడా చాలా బాగుంది. దీని క్లాత్ కూడా చాలా బాగుంది. సో ప్యాంట్ అయితే ఇది. దీనికి కూడా ఏం పాకెట్స్ రాలేదు. ఇదంతా ప్యాంట్ కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. ఇట్లా చిన్న ఈ లెగ్ దగ్గర ఇట్లా ఒక చిన్న కట్టింగ్ లాంటిది ఇచ్చారు అంతే. మొత్తం బాగానే ఉంది. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దుపట్టా. ఈ దుపట్టా చాలా బాగుంది. సో అక్కడ వర్క్ ఇచ్చారు కదా కట్ వర్క్ లాగా. సో అట్లాగే ఈ దుపట్టా కూడా ఇట్లా కట్ వర్క్ లాగా ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఈ దుపట్టా వచ్చేసి మధ్యలో ఇలా ప్రింట్స్ వచ్చేసి క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ దుపట్టా వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో టోటల్ దుపట్టా అయితే ఇట్లా ఇచ్చారు హెవీగా. ఈ దుపట్టానైతే సీరియస్లీ అంటే మనం లంగా ఓణీలు వేసుకుంటాం కదా, ఇన్ కేస్ ఈ కలర్ ఓణీ గనక లేకపోతే దాని బదులుగా ఇది వేసుకోవచ్చు. బికాజ్ ఇక్కడ వర్క్ ఇట్లా ఇచ్చారు కదా, హెవీగా వర్క్ ఇచ్చారు కదా, ఇది చాలా బాగుంటది అనమాట వేసుకోవడానికి లంగా ఓణీస్కి. అండ్ ఇంకోటి నెమలి పింఛం కలర్ అంటారు కదా, అదనమాట. బ్లూ కలర్ లో ఇది ఒక టైప్ ఆఫ్ బ్లూ కలర్. సో ఇట్లా వచ్చింది ఒక పార్ట్ అంతా. ఇట్లా ఇది కూడా వి షేపే ఇచ్చారు. అండ్ ఇదంతా ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ హ్యాండ్ కూడా ఇట్లా వర్క్ ఇచ్చారు. ఇట్లా వర్క్ ఇచ్చారు. ఇలాగ మధ్యలో ఇట్లాగే కొంచెం డిజైన్ లాంటివి ఇచ్చారు. అండ్ ఈ కుర్తీ సెట్ కూడా రేయాన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇంకా ప్యాంట్ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ఈ ప్యాంట్ కి వచ్చేసి పాకెట్స్ ఉన్నాయి. ఈ ప్యాంట్ కి వచ్చేసి పాకెట్స్ ఉన్నాయి. క్లాత్ అయితే ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ప్లెయిన్ ఇచ్చారనమాట ప్యాంట్. ఆర్గాన్జా దుపట్టానే ఇచ్చారు కానీ ఇది వచ్చేసి ప్లెయిన్ గా ఉంది. అంటే అంచు లాంటిది ఏది లేదు, కొంచెం ప్లెయిన్ గా ఉందన్నమాట. దుపట్టా వచ్చేసి ఇట్లా ప్రింట్ వర్క్ ఇచ్చేసారు. సో టోటల్ సెట్స్ అయితే ఇవి. అండ్ నేను ఇప్పుడు వేసుకున్నది కూడా నేను మీషోలో తీసుకున్నదే. ఒకసారి చూడండి హ్యాండ్. సో హ్యాండ్ వచ్చేసి ఇక్కడ కొంచెం సెట్ వర్క్ నెట్ ఇచ్చారు. నెట్ ఇచ్చి ఇట్లాగా డిజైన్ లా ఇచ్చారు. అండ్ దుపట్టా కూడా మనకి ఇట్లాగా డిజైన్ ఇచ్చారనమాట. ఇట్లా వచ్చింది. అండ్ ఈ పార్ట్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇట్లా ఇచ్చారు వర్క్. ఇంకా టోటల్ మొత్తం కూడా అంతే. దీనికి కూడా మనకి, సో దీనికి కూడా నాకు పాకెట్స్ ఉన్నాయి.
సో ఈ డ్రెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇవన్నీ నేను తీసుకున్న ప్రతి డ్రెస్ కూడా తక్కువ బడ్జెట్ లోనే నేను తీసుకున్నాను. ఈ డ్రెస్ క్వాలిటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి కాబట్టి నేను మీకు రివ్యూ ఇచ్చాను. నాకు సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కుర్తీ సెట్స్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ దీని ప్రైజెస్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఒకవేళ నచ్చితే బై చేసుకోండి. 1కి 2 సార్లు క్వాలిటీ మీరు కూడా చెక్ చేసుకోండి. నాకు నచ్చాయి. నాకైతే క్వాలిటీస్ అన్ని బాగున్నాయి కాబట్టే నేను మీతో మెన్షన్ చేశా. సో నేను బాగున్నా బాగోపోయినా నేను ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాను. మీకు నచ్చితే తీసుకోండి. నాకు తెలిసినంత వరకు కూడా ఎస్ సైజ్ వాళ్ళు కొంచెం ఎం పెట్టుకోండి, ఎం సైజ్ వాళ్ళు ఎల్ పెట్టుకోండి. బికాస్ ఏంటంటే ఇది వాష్ చేసిన తర్వాత కొన్ని కుర్తీ సెట్స్ మాత్రం రేయానే కానీ కాటనే కానీ షింకుతున్నాయి. సో అవి టైట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వేసుకోండి. కావాలంటే సైడ్ మనం స్టిచెస్ వేయించేసుకోవచ్చు. కావాలంటే కుట్లు మళ్ళీ కావాలంటే తీసేసుకోవచ్చు కదా ఒకవేళ టైట్ అయితే. సో అది చూసుకోండి. అంటే నాకు రీసెంట్ గా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ఒక 2-3 టైమ్స్ కి అది షింకింది అనమాట. క్లాత్ అంతా కూడా కొంచెం టైట్ అయిపోయింది. ఈసారి నుంచి నేను కొంచెం ఎక్స్ట్రా సైజ్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.